శ్రీ దుర్గాయై నమః. 5వ అధ్యాయము ఉత్తర చరితము. ఇందులో శ్రీ మహాసరస్వతి అనుగ్రహము పొందుటకు ఈ ఉత్తర చరితము పారాయణము చేయబడుచున్నది. ఇందులో సరస్వతీ రూపము క్లీం బీజాక్షరంతో మనము ఈ అమ్మవారిని కొలుచుకోవాలి. తెల్లని పూలు ఆమెకు చాలా ప్రశిష్టమైనవి. ఈ ఉత్తర చరితమునకు రుద్రుడు ఋషి, మహాసరస్వతీ దేవత, అనుష్టప్ ఛందస్సు, భీమాశక్తి, భ్రామరీ బీజము, సూర్యుడు తత్వము, సామవేదము స్వరూపము. శ్రీ మహాసరస్వతి అనుగ్రహము కొరకు మనము ఈరోజు ఉత్తర చరితములో దేవతలు దేవిని స్తుతించుట, చండముండులు అంబికారూపమును ప్రశంసించుటను విని శుంభుడు దేవి వద్దకు దూతను పంపుట. శుంభుడు దేవి వద్దకు దూతని పంపేట. ఈ దూత నిరాశతో తిరిగి వెళ్ళుట అనే ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం కొరకు ఈరోజు మనము కథారూపంలో తెలుసుకుందాము. ఘంట, శూలము, ముసలాయుధము, హలాయుధము, శంఖము, చక్రము, విల్లు, బాణము అను ఆయుధములను తామరల వంటి తన 8 చేతులతోనూ ధరించి ఉన్నట్టిదియు, శరత్కాలమున ప్రకాశించుచుండు చంద్రునితో సమానమైన కాంతి కలదియు, పార్వతీదేవి శరీరము నుండి ఆవిర్భవించినదియు, ముల్లోకములను ఆధారభూతమైనట్టిదియు, శుంభుడు మొదలగు రాక్షసులను సంహరించినదియు, మహాయను విశేషణము తన పేరుకు ముందు కలదియు అయిన మహాసరస్వతి అను దేవతను ఇప్పుడు నిరంతరముగా భజింతును. మహాసరస్వతి, మహాయను విశేషణము తన పేరుకు ముందు కలదియు అయిన మహాసరస్వతి అను దేవతను ఇప్పుడు నిరంతరము భజిస్తున్నాము. మేధా ఋషి సురద మహారాజుతో ఇట్లు పలికెను. పూర్వకాలపున శుంభుడు, నిశుంభుడు అను పేరు గల 2 రాక్షసులు తమ అహంకార బలం వలన ఇంద్రుని యొక్క ముల్లోకములు, ఆధిపత్యమును మరియు యజ్ఞభాగములను కూడా అపహరించి వేసిరి. పురాశుంభు నిశుంభాభ్యాం మసురాభ్యాం శచీపతేః త్రైలోక్యం యజ్ఞభాగాస్య హృతామద బలాశ్రయాత్ అని మనకు ఇలా శుంభుడు నిశుంభుడు అనువారు తమ అహంకార బలంతో యజ్ఞభాగాలన్నీ అపహరించి వేసిరిట. తావేవ సూర్యతాం తద్వద్ అధికారం తదైందవం కౌబేరమధ యామ్యంచ చక్రాతే వరుణస్య చ. శుంభునిశుంభులిరువురును సూర్యచంద్రుల యొక్క అధికారమును, యమవరుణుల యొక్క ఆధిపత్యమును, కుబేరుని యొక్క అధికారమును స్వాధీనపరుచుకొని సర్వమును తామే నిర్వహించుచుండిరి. శుంభులు నిశుంభులు సూర్యచంద్రుల యొక్క అధికారమును, యమవరుణుల యొక్క ఆధిపత్యమును, కుబేరుని యొక్క అధికారమును స్వాధీనపరుచుకుని సర్వమును తామే నిర్వహించుచుండిరి. ఇంకనూ శుంభనిశుంభులు వాయువు యొక్క అధికారమును, అగ్నిదేవుని అధికారమును కూడా వారే నిర్వహింపచొచ్చిరి. ఈ స్థితిలో దేవతలందరూ శుంభునిశుంభులచే ఓడింపబడిన వారే అధికార భ్రష్టులై తిరస్కరింపబడిరి. శుంభనిశుంభులు అను రాక్షసులిరువురును అధికారములన్నిటినీ అపహరించి దేవతలందరినీ స్వర్గము నుండి వెడలగొట్టిరి. అప్పుడు దేవతలందరూ ఓటమి నెరుగనట్టి అపరాజిత అయిన అమ్మవారిని స్మరించిరి. అపరాజిత అయిన అమ్మవారిని ఈ దేవతలందరూ ఓడిపోయిన తర్వాత ఆ అమ్మవారిని స్మరించిరిట. ఎలా? ఎప్పుడు ఆపదలు కలుగునో అప్పుడు దేవతలందరూ నన్ను స్మరించినచో తక్షణమే నీకు కలిగిన గొప్ప ఆపదలను నశింపచేయుదను అని అమ్మవారు మాకు వరములిచ్చినది కదా. అంటే ఇప్పుడు దేవతలందరూ నన్ను స్మరించినచో తక్షణమే మీకు కలిగిన గొప్ప ఆపదలను నశింపచేయుదును అని అమ్మవారు సెలవిచ్చారు. కనుక మనము ఆ దేవిని ఆశ్రయించి ప్రార్థింపవలెను. అప్పుడు దేవతలందరూ నిశ్చయ బుద్ధి కలవారై హిమాలయ పర్వత శ్రేష్టమునకు పోయిరి. అప్పుడు అచట విష్ణుమాయయ్యకు జగన్మాతను ఈ విధముగా స్తోత్రం చేసిరి. దేవీ సూక్తము ఇందులో మనకి చెప్పబడింది. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతా స్మృతాం.
దేవతలు ఇట్లు పలికిరి, దేవికి మహాదేవికి నమస్కారము, శివస్వరూపిణికి సర్వదా వందనము, ప్రకృతికి కళ్యాణమయికి నమస్కారము, వికరణములతో నియమబద్ధులమై అమ్మవారికి ప్రణతులర్పించుచున్నాము. రుద్రరూపిణికి నమస్కారము, నిత్య అనగా ప్రతిపదాది తిథి రూపిణికిని, పార్వతికిని, జగద్ధాత్రికిని మాటిమాటికి వందనములు, చంద్రికా స్వరూపిణికి అంటే కార్యరూపిణికి నమస్కారములు, చంద్రబింబానుకృతికిని అంటే కారణరూపిణికిని, సూర్యకారిణికిని ఎల్లప్పుడూ అనేక నమస్కారములు. రుద్రరూపిణికిని నమస్కారము, నిత్య అనగా ప్రతిపదాది తిథి రూపిణికిని, పార్వతికిని, జగద్ధాత్రికిని మాటిమాటికి వందనములు. అంటే కార్యరూపిణికి, కారణరూపిణి అయిన చంద్రబింబానుకృతికిని, సుఖకారిణికిని ఎల్లప్పుడూ అనేక నమస్కారములు. దుష్టులకు రాక్షసులను సంహరించు వేళ క్రోధావేశమున నుండునది కావున రౌద్రయనియు, త్రికాల బాధ్యమైన అస్తిత్వము కలదగుటచే నిత్య అనియు, విశ్వమంతయును ధరించి ఉన్నది కావున ధాత్రి అనియు, ప్రసన్నురాలై ఉన్నప్పుడు వెన్నెలవలే చల్లనిదై ఉండుటచే జ్యోత్స్న అనియు, జగన్మోహన సౌందర్యము కల ముఖము కలది అగుటచే ఇందురూపిణి అనియు, ఉపాసకులను భక్తులకును అనుగ్రహపూర్వకముగా సుఖమును కలిగించుచుండును కావున సుఖ అనియు అమ్మవారికి పేర్లు కలవు. రౌద్ర, ధాత్రి, నిత్య, జ్యోత్స్న, ఇందురూపిణి అని, సుఖ అని అమ్మవార్లు ఈ పేర్లతో మనం చెప్పుకొంచున్నాం. రాక్షసులను సంహరించే వేళ మొదలగు వివరాలతో. శ్రేయో రూపిణియగు జగన్మాతకు ప్రణామములు, అభివృద్ధి రూపిణివగు మాది సిద్ధి రూపిణివియు అగు నీకు అనేక నమస్కారములు అర్పించదము. అసుర శక్తివియు రాజ్యలక్ష్మివియు శివస్వరూపిణివియు అగు నీకు మాటిమాటికి నీ నమస్కారములు. దుర్గాపార అందుటకు సాధ్యము కాని లక్షణమునకును అతీతమైనదియు, లేదా సంకటముల నుండి దాటించునదియు, సార ప్రాపంచిక పారమార్థిక విషయములన్నిటికీ సారభూత అయినదియు, సర్వకారిణి ఘటన సమర్థత కలిగినదియు, ఖ్యాతి అంటే ముల్లో సర్వలోకములయందు ప్రసిద్ధి కలదియు, కృష్ణ ధూమ్రాదేవియగు దుర్గామాతకు సర్వకాల సర్వావస్థలయందు నమస్కారము. మిక్కిలి లలిత స్వభావము కలదియు, మిగులు క్రోధ స్వభావము కలదియగును దేవికి వినయపూర్వకముగా వందనములు. జగత్తులకు ఆధారభూతమైనదియు, జగత్ స్థితి సంహార కారణమైనదియు అగు అమ్మవారికి పదే నమస్కారములు. సర్వ ప్రాణులయందును విష్ణుమాయ అని పిలువబడు రూపమునున్న దేవి నీకు నమస్కారము తల్లి, నీకు వందనము మాత, నీకు ప్రణామము జనని, నీకు అనేక నమస్కారములు. యాదేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః. సమస్త ప్రాణులయందు ఓ జగజ్జనని చిత్తవృత్తి విశేషముగా పేర్కొనబడును అట్టి అమ్మవారికి నమస్కారములు, అట్టి తల్లికి కైమోడ్పులు, అట్టి జననికి వందనములు, అనేక నమస్కారములు. సర్వ ప్రాణులయందు బుద్ధి రూపముగా నిలిచి ఉన్న జగన్మాతకు నమస్కారము, అట్టి మాతకు వందనము, అట్టి జననికి కైమోడ్పు, అట్టి అమ్మవారికి పదే నమస్కారము. సర్వ ప్రాణులయందు నిద్రారూపముగా నుండునట్టి అమ్మవారికి నమస్కారము, అట్టి మహాదేవికి వందనము, అట్టి జననికి నమస్కారము, పదే నమస్కారము తల్లి. సకల ప్రాణులయందును క్షుధ అంటే ఆకలి రూపమునున్న అమ్మవారికి నమస్కారము, ఆ తల్లికి కైమోడ్పు, ఆ జననికి వందనము, మాటిమాటికి నమస్కారము. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వ ప్రాణులయందు ఛాయారూపముగా నుండునట్టి జగజ్జననికి ప్రణామము, ఆ మహాదేవికి చేమోడ్పు, మాటిమాటికి నమస్కారము. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏ అమ్మవారు సకల పదార్థములయందు శక్తి రూపముగా నుండునో అట్టి శ్రీమాతకు నమస్కారము, అట్టి జగన్మాతకు వందనము, అట్టి లోకమాతకు నమస్కారము, మరల నమస్కారము తల్లి.
ఏ అమ్మవారు సకల ప్రాణులయందు తృష్ణారూపముగా నెలకొనియుండునో అట్టి దేవికి నమస్కారము, అట్టి జగన్మాతకు ప్రణామము, అట్టి జగజ్జననికి వందనము, పదే పదే వందనము తల్లి. సకల ప్రాణులయందు ఓర్పు రూపమై నెలకొని ఉన్నట్టి అమ్మవారికి వందనము, అట్టి తల్లికి పదే పదే నమస్కారములు. సకల ప్రాణులయందును పుట్టుక రూపమును ఉన్నట్టి అమ్మవారికి నమస్కారము, అట్టి లోకమాతకు వందనము, అట్టి జగన్మాతకు నమస్కారము అని పదే పదే నమస్కారము తెలుపుతున్నది. యాదేవి సర్వభూతేషు జాతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వ ప్రాణులయందు సిగ్గురూపమును విలసిల్లినట్టి శ్రీదేవికి నమస్కారము, అట్టి శ్రీమాతకు వందనము, అట్టి శ్రీ మహారాజ్ఞికి ప్రణామము, పదే పదే నమస్కారములు. సర్వ ప్రాణులయందును శాంతి రూపమును నుండునట్టి అమ్మవారికి వందనము, అట్టి విశ్వమాతకు నమస్కారము, అట్టి లోకైక మాతకు నమస్కారము, మాటి మాటికి నమస్కారము తల్లి. అన్ని ప్రాణులయందు శ్రద్ధారూపముగా నుండునట్టి అమ్మవారికి నమస్కారము, అట్టి జగదంబికకు నమస్కారము వందనము, అట్టి మహాతల్లికి నమస్కారము, మరల మరల నమస్కారము తల్లి. అన్ని ప్రాణులయందు ఏ జగజ్జనని కాంతి రూపముగా నెలకొని ఉండునో అట్టి అమ్మవారికి నమస్కారం, అట్టి శ్రీదేవికి ప్రణామము, అట్టి మహాతల్లికి నమస్కారము, మరల మరల నమస్కారము. లక్ష్మీ రూపముతో ఏ అమ్మవారు సకల ప్రాణులయందు విరాజిల్లుచుండునో అట్టి లక్ష్మీదేవికి నమస్కారము, అట్టి అంబికకు వందనము, అట్టి జగదంబకు నమస్కారము, మాటి మాటికి నమస్కారము. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమస్తస్యై నమో నమః. సకల ప్రాణులయందు వర్తన అంటే వృత్తి రూపంలో ఉండునట్టి దేవికి నమస్కారము, అట్టి శ్రీదేవికి వందనము, అట్టి శ్రీమాతకు వందనము, పదే పదే నమస్కారము. అన్ని ప్రాణులలో స్మృతి స్మరణ రూపమున విలసిల్లునట్టి జగజ్జననికి నమస్కారము, అట్టి జగన్మాతకు నమస్కారములు, అట్టి శ్రీమాతకు నమస్కారములు, మరల మరల నమస్కారములు తల్లి. సకల ప్రాణులలో దయారూపమును స్థితి కలిగి ఉండునట్టి శ్రీదేవికి నమస్కారము, అట్టి తల్లికి వందనము, అట్టి మాతకు నమస్కారము, పలుమార్లు నమస్కారములు. ఏ దేవి సకల ప్రాణులయందును సంతోష రూపమును వసించియుచుండునో అట్టి ఆ పరమేశ్వరికి నమస్కారము, అట్టి జగదీశ్వరికి ప్రణామము, అట్టి లోకేశ్వరికి వందనములు, పెక్కు పర్యాయములు నమస్కారములు తల్లి. సకల భూతములలో అమ్మ రూపముగా వసించుచుండునట్టి అమ్మకు నమస్కారం, అట్టి అమ్మవారికి వందనము, అట్టి అమ్మలగన్న అమ్మకు నమస్కారము, మాటి మాటికి నమస్కారము. ఏ జగన్మాత సర్వ ప్రాణులలో భ్రమరూపముగా నుండును అట్టి అమ్మకు వందనము, అట్టి మాతకు ప్రణామము, అట్టి జననికి నమస్కారము, పదే పదే నమస్కారము తల్లి. ఆ లోకమాత ఈ విశ్వమంతయును ప్రత్యక్షతన్య రూపమున పరివ్యాప్తమై ఉన్నది. అట్టి నిత్యరూపిణికి నమస్కారము, అట్టి చిచ్చక్తికి నమస్కారము, అట్టి దేవికి నమస్కారములు తల్లి. పూర్వము మహిషాసురుని సంహరించు సమయమున దేవతలచే స్తోత్రము చేయబడిన దుర్గామాత వారి అభిమతములను నెరవేర్చెను. అట్లే ఆయా తిథులయందు దేవేంద్రుని చేత కూడా ఆరాధింపబడెను. అట్టి కళ్యాణకారిణి అయిన పరమేశ్వరి మాకు సకల శుభములను సమస్తమైన కళ్యాణములను కలిగించుకాక, అట్లే మా ఆపదలన్నింటినీ తొలగించుకాక. స్తుతాసురైః పూర్వమభీష్ట సంశ్రయా తథా సురేంద్రేణ దినేషు సేవితా కరోతు సా నః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణి బిహంతు చాపదః యాం సాంప్రతం చోద్దతధైత్యతాపితై రస్మాభిరీశా చ సురైర్నమస్యతే యా చ స్మృతాత్ తత్క్షణమేవ హంతి నః సర్వాపదో భక్తి వినమ్రమూర్తిభిః అంటూ దేవీ సూక్తము సంపూర్ణము చేసుకున్నాము. పరమేశ్వరి స్తోత్రప్రియ. విజయమునకు దేవతలందరినూ స్తోత్రప్రియులే. స్తోత్రము చేయుటచే వారు శోషించడి బలహీనులు కారు. ఇట్టి మానసిక బలహీనత మనోమాతృలకే ఉండును. అందుచేత స్తోత్రము చేయుట అనగా ఉపాసకుని భక్తి ప్రపత్తులను హృదయ పారిశుద్ధ్యమునకు ఉపాస్య దేవతకు నివేదించుట అగును. ఈ మానసిక శుద్ధి వలననే
కార్యములు సఫలమగుచుండును. ఇందు దేవతానుగ్రహము యొక్క పాత్రయు చోటు చేసుకొని ఉండుడిచే విప్రతిపత్తి లేదు. అమ్మవారు ఆయా తిథులయందు, ఆయా నక్షత్రములయందు, ఆయా వారములయందు ఆరాధింపబడుచుండుట కలదు. ప్రస్తుతము మతగర్వములతో ఉన్మత్తులై రెచ్చిపోయిన రాక్షస శత్రువులతో దేవతల మగు మేము బాధలను అనుభవించుచున్నాము. అమ్మ జగన్మాత, నిన్ను స్మరించు వారల ఆపదలను తక్షణమే వేయుదువు. అమ్మా జగదీశ్వరి, వినయ విధేయతలతో భక్తితో నిన్ను స్మరించుకొనుచు నీకు నమస్కరించుచున్నాము తల్లి. మా ఆపదలను అన్నిటినీ దూరము చేసి మమ్ము రక్షించుము తల్లి. సురధరాజా మేధాఋషి ఇట్లు పలికారు. సురధరాజా, ఈ విధముగా దేవతలందరూ అమ్మవారిని స్తోత్రము చేయుచుండగా గంగానదీ జలమును స్నానము చేయుట కొరకై బయలుదేరిన పార్వతీదేవి దేవతల సమ్ముఖమునకు వచ్చెను. దేవతలారా, మీరు ఎవరిని గూర్చి స్తుతించుచున్నారు అని పార్వతి ప్రశ్నించెను. వెంటనే ఆమె శరీరకోశము నుండి కౌశికి ఆవిర్భవించి ఆమె ప్రశ్నకు ఈ విధముగా సమాధానము చెప్పెను. శుంభాసురుని చేత తిరస్కరింపబడి మరియు నిశుంభుడను దైత్యుని చేత యుద్ధమునందు ఓడింపబడినట్టి దేవతలందరి చేతను నన్ను గురించియే ఈ స్తోత్రము చేయబడినది. పార్వతీదేవి యొక్క శరీరకోశము నుండి వెలువడిన కారణమున ఆ సరస్వతీమాత కౌశికి అని పేరుతో సర్వలోకములయందును కీర్తింపబడుచున్నది. పార్వతీదేవి శరీరం నుండి సరస్వతీదేవి ఆవిర్భవించిన పిదప ఆ హిమగిరి వాసినియగు పార్వతీదేవి తన శరీర వర్ణమును కోల్పోయి నల్లదిగా మారెను. అప్పుడు ఆమె హిమాలయమున తన నివాస స్థానముగా చేసుకుని కాళికాదేవి అని పేరుతో విఖ్యాతి నొందెను. పార్వతీదేవి శరీరము నుండి సరస్వతీదేవి ఆవిర్భవించిందిట. పిదప ఆ హిమగిరి వాసినియగు పార్వతీదేవి తన శరీర వర్ణమును కోల్పోయి నల్లదిగా మారెను. అప్పుడు ఆమె హిమాలయమును తన నివాస స్థానముగా చేసుకుని కాళికాదేవి అని పేరుతో విఖ్యాతి నొందెను. తస్యాం వినిర్గతాయాం తు కృష్ణాభూతాప్సి పార్వతి కాళికేతి సమాఖ్యాత హిమాచల కృతాశ్రయ. కాలోస్మి లోక క్షయకృత్ అని తనను పరిచయం చేసుకొనిన భగవద్గీత యందలి కాలుడే ఈ దేవీ వాహత్యమునందలి కాళికాట. అనంతరము శుంభుని శుంభల సేవకులకు చండు ముండు అను ఇరువురును హృదయంగమమైన మిక్కిలి ఆకర్షణీయమైన స్వరూపం ధరించి అంబికామాతను చూచిరి. శుంభ సార్వభౌమ, హిమాలయమంతయును మెరిపించుచున్న ఎవరో ఒక స్త్రీ అచ్చట కలదు. ఆమె భరించలేనంత సౌందర్యమును కలిగి ఉన్నది అని చండముండులు ఇరువురును శుంభునకు ఆమె విషయమును నివేదించిరి. అంత సుందరమైన రూపమును ఇప్పటి వరకు ఎవ్వరునూ ఎప్పుడునూ ఏ కొంచెమైనను చూచి ఉండలేదు. ఆ స్త్రీమూర్తి ఎవరో తెలుసుకొనుడు. అంతేకాక ఓ రాక్షసేశ్వర, ఆమెను భార్యగా స్వీకరింపుము. ఆమె స్త్రీలలో శ్రేష్టమైనది, మిక్కిలి సుందరములైన అవయవములతో కూడియున్నది. దిక్కులను తన కాంతులచే ప్రకాశింపచేయుచున్న ఆమె అచ్చట నిలిచి ఉన్నది. ఓ రాక్షసేశ్వర, ఆమెను చూచుటకు నీవే తగియున్నావు. ఓ రాక్షసరాజా, ముల్లోకములందరి అమూల్యమైన రత్నములు, మణులు, ఏనుగులు, గుర్రములు మొదలగు సమస్తములైన వస్తువులను ఇప్పుడు నీ ప్రాసాదమున ప్రకాశించుచున్నవి. గజశ్రేష్టమైన ఐరావతము, పారిజాత కల్పవృక్షము, ఉచ్చైశ్రవమనెడు గుర్రము, ఇంద్రుని నుండి కొనియాడబడినవి. ఇక హంసయుక్తము రత్నఖచితము అయిన బ్రహ్మదేవుని వద్ద గల విమానము కొని రాబడినది. ఇప్పుడు నీ ఇంట ముంగిట నిలిచి ఉన్నది. కుబేరుని నుండి మహాపద్మము మనునిధి కొనిరాడబడినది. అట్లే సముద్రుడు కేసరములతో ప్రకాశించుచున్న వాడిపోని తామర పువ్వుల హారమును నీకు ఇచ్చి ఉండెను. నీ భవనమునందు బంగారపు కాంతులతో ప్రకాశించెడు వరుణుని గొడుగు గలదు. అట్లే పూర్వము ప్రజాపతికి సంబంధించిన శ్రేష్టమైన రథము కూడా నీ ఇంటనే ఉన్నది. మహాపద్మశ్చ పద్మశ్చ శంభో మకర కచ్చపౌ ముకుంద కుంద నీలాశ్చ వరశ్చ నిధియో నవ. అనగా మహాపద్మము, పద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, వరము అనునవి నవవిధములుగా నిధులుగా పేర్కొనబడినవిట. ఓ రాజా, మృత్యువునకు సంబంధించిన ఉత్కాతిధమను పేరుగల
ప్రాణహరణ శక్తిని బలాత్కారముగా నీవు గ్రహించితివి. ఇక నీ సోదరుడగు నిశుంభుడు సంపాదించిన వానిలో జలములకు అధిపతి అయిన వరుణుని పాశమనడు ఆయుధము కలదు. సముద్రముయందు పుట్టెడు సమస్తములైన రత్నజాతులు నిశుంభుని వద్ద కలవు. ఇక అగ్నిదేవుడు అగ్నిశౌచములను పేరు కల వస్త్రద్వయము నీకిచ్చెను. మృత్యువు కూడా ఒక దేవతేట కనుక దేవవర్గములోని దేవతలందరి నుండి ఏదో ఒక అమూల్యమైన వస్తువు సంగ్రహించినట్లు శుంభుడు మృత్యువును కూడా వదిలిపెట్టలేదు. రాక్షసేశ్వర, అనేక విధములుగా రత్నజాతులను ఉత్కృష్టములుగా వస్తు విశేషములను సొంతము చేసుకున్నావు. కావున నీవు కళ్యాణప్రదమైన లక్షణములు కల ఈ స్త్రీరత్నమును ఎలా స్వీకరింపకూడదు? విధముగా చెప్పిన చండముండుల యొక్క మాటలు విని శుంభుడు అమ్మవారి వద్దకు మహారాక్షసుడగు సుగ్రీవుడు అను దూతను పంపెను. అమ్మవారి వద్దకు శుంభుడు సుగ్రీవుడు అను దూతను పంపేట. నేను చెప్పిన వాక్యముల నుండి ఇది ఇట్లు, అది అట్లు, ఇది ఇట్లు, అది అట్లు అని నీవు దూతగా పోయి ఆమెకు చెప్పవలెను. ఏ విధముగా ఆమె ప్రేమతో మన సుముఖమునకు రాగలదో ఆ విధముగా నీవు కార్యము సఫలము చేయవలెను అని శుంభుడు సుగ్రీవునకు చెప్పి పంపెను. మిక్కిలి సుందరమైన కొండపై ప్రదేశమందు ఆమె కూర్చొని ఉన్న తావునకు ఆ సుగ్రీవుడు చేరుకొనెను. తదుపరి ఆమెతో సముచితమైన సంగతమైన రీతిలో తీయని వాక్కులతో ఇట్లనెను. ఓ ఈశ్వరి, శుంభుడను రాక్షసేశ్వరుడు భూర్భువ సువర్లోకములకు సాక్షాత్తుగా పరమేశ్వరుడే. నేను అతని దూతగా ఇప్పుడు నీ సమీపమునకు పంపబడి తెంచి తిని. ఓ దేవి, అతడు సకల దేవతాజాతులకును అనుల్లంఘ్యమగు శాసనము కలవాడు. అంతేకాక అసలు ఉల్లంఘమే లేని శాసనం కలవాడు. అంతేకాక సకల దేవతలను జయించి ఉన్నవాడు. అట్టు శుంభుడు చెప్పిన మాటను సావధానముగా వినుము. ముల్లోకములను నా స్వాధీనమున ఉన్నవి. దేవతలందరూ ఆజ్ఞకు లోబడి ప్రవర్తించుచుందురు. యజ్ఞములన్నిటి యందును సమర్పింపబడిన అవిస్సులను అన్నిటినీ నేనే వేరువేరుగా అపహరించుచుందును. ముల్లోకముల అందలి సకలములైన శ్రేష్టమగు రత్నములు నా వశమైనవి. అట్లే దేవేంద్రుని వాహనమైన గజరత్నము నాచే అపహరింపబడినది. క్షీర సముద్రమును మదించుట చేత పుట్టినట్టి ఉచ్చైశ్రవమును పేరుగల శ్రేష్టమగు గుర్రము దేవతల చేత నమస్కారపూర్వకముగా నాకు అనగా శుంభునకు సమర్పింపబడినది. ఉచ్చైశ్రవము అను గుర్రముట దేవలోకముల యందును గంధర్వలోకముల యందును పాతాళాది లోకము యందును ఏ అమూల్యమైన అద్భుతమైన వస్తువులు కలవో అవి అన్నీ ఇప్పుడు నా స్వాధీనమే ఉన్నవి. దూత ఇట్లు చెప్పి పిదప కళ్యాణకారిణియు భగవతియు దుర్గయు అయిన ఆ దేవి లోలోన నవ్వుకొని ఇట్లనెను. అమ్మవారు ఈ దూత చెప్పిన విని ఆ లోలోన నవ్వుకున్నారట. ఏమన్నారు? దేవి ఇట్లనెను, నీవు సత్యము చెప్పితివి. నీవు చెప్పిన దానిలో అవంతయును అబద్ధం లేదు. శుంభుడు 3 లోకములకు అధిపతి, నిశుంభుడు కూడా అట్టివాడే. కానీ నేను చేసిన ప్రతిజ్ఞ ఎట్లు భంగము చేయగలను? ఏలయ్యను పూర్వకాలమున అనాలోచిత చెదిగా ఒక ప్రతిజ్ఞ చేసి ఉంటుని. ఏలయ్యన వినుము, దానిని అతిక్రమింపలేను కదా. అంటే ఈ లోకమున అమ్మవారు తన ప్రతిజ్ఞా స్వరూపమును ప్రకటించుచున్నది. ఎవడు నన్ను యుద్ధములో జయించునో, ఎవడు నా గర్వమును అణుచునో, ఈ లోకమునందు ఎవడు నన్ను ఎదుర్కొను బలశాలియో అట్టివాడు నాకు భర్త కాగలడు అని చెప్పారమ్మవారు. నా ఈ ప్రతిజ్ఞా సందర్భమును శుంభుడు కానీ లేక మహారాక్షసుడగు నిశుంభుడు కానీ ఇచ్చటికి వచ్చుగాక. ఇందుకు నన్ను జయించి శీఘ్రమే పాణిగ్రహణమును చేసుకొనును గాక. ఇక ఆలస్యం ఎందులకు? దూత ఏమన్నాడంటే, ఓ దేవి, నీవు నిర్లక్ష్యముగా ఉన్నావు. నా యందు ఇట్లు మాట్లాడకుము. ఏలయన యుద్ధమునందు శుంభుని శుంభుల ముందు ఏ పురుషుడైనను నిలబడుటకు ఈ ముల్లోకముల యందు ఎవడైనను కలడా? ఈ ముల్లోకముల యందు ఎవడైనను కలడా అని ప్రశ్నించాడు.
అప్పుడు ఓ దేవీ దేవతలందరూ ఇతర రాక్షసుల ఎదుట యుద్ధమున నిలవజాలరు. ఇక నీవు స్త్రీవి, పైగా ఒంటరి దానవు, ఇక చెప్పుటకేమున్నది, ఘోర పరాజయమునందుదువు అంటూ చెప్తున్నాడు. ఆ శుంభాది రాక్షసుల యొక్క యుద్ధమునందు ఇంద్రాదులకు దేవతలెల్లరును స్థిరముగా నిలవజాలకుండిరి. అట్టి వారి యుద్ధమునందు నీతవైన నీవు ఎట్లు ఎదుర్కొనగలవు? ఇట్లు చేయుట వలన నీ మర్యాద గౌరవము రక్షింపబడును. నేను చెప్పుట చేతనే నీవు శుంభుల భార్యగా వారి ప్రక్కకు పోవచ్చును. లేని ఎడల జుట్టుపట్టి లాగుటచే గౌరవ భంగము చెంది వారి ప్రక్కకు పోజాలవు. ఏవమేతద్బలి శుంభో నిశుంభాశ్చాతి వీర్యవాన్ కిం కరోమి ప్రతిజ్ఞా మే యథా నాలోచితా పురా సత్వం గచ్చ మయోక్తంతే యదేతః సర్వమాదృతః తదా చక్ష్వాసురేంద్రాయ సచయుక్తం కరోతు తత్. శుంభుడు గొప్ప బలశాలి, నిశుంభుడు కూడా మిక్కిలి వీర్యవంతుడు, అది సత్యమే. కానీ ఏమి చేయుదును, పూర్వము ఆలోచింపకుండా ప్రతిజ్ఞ చేసి ఉంటిని కదా అంటూ దేవి పలికారు. కావున నేను చెప్పినదంతయును ఆదరణతో స్వీకరించి నీవు పొమ్ము, రాక్షసేశ్వరుడగు శుంభునకు ఇదంతయును నివేదింపుము, అతడు కూడా ఏది ఉచితమో అది చేయునుగాక అంటూ అమ్మవారు సెలవిచ్చారు. దేవీ మార్కండే పురాణమున సావర్ణికా మన్వంతర మందలి దేవీ మహత్యమునందు దూత సంవాదమనడు ఈ 5వ అధ్యాయము. మనము ఈరోజు అమ్మవారు ఏ విధంగా శుంభుల యొక్క దూతతో పలికారనేది తెలుసుకున్నాము కథారూపంలో. సరస్వతీ రూపమునున్న ఈ అమ్మవారిని మనము సర్వం శ్రీ జగదంబికా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.